హాయ్ హలో వెల్కమ్ టు టీవీ రిపేర్ ఎక్స్పర్ట్ ఛానల్. మనకి ఈ రోజున మన ముందు ఉంది హయ్యర్ 24 ఇంచెస్. మనకి కస్టమరు ఒకళ్ళు ఈ టీవీ రిపేర్కి తీసుకొచ్చారనమాట. టీవీ ఆన్ అవ్వట్లేదని ఇచ్చారు. దీని మోడల్ నెంబర్ వచ్చేసరికి LG24F7000. ఓకే, మనం దీని ప్రాబ్లం ఏంటో చెక్ చేద్దాం. ఆల్రెడీ ప్లగ్ పెట్టే స్విచ్ ఆన్ చేస్తున్నాను. ఓకే, రెడ్ ఇండికేషన్ చూపిస్తుంది, అంటే పవర్ సప్లై ఇస్ ఓకే. మనకి పవర్ సప్లైలో ప్రాబ్లం ఉంటే రెడ్ ఇండికేషన్ కూడా రాదు. ఒకసారి రిమోట్తో ఆన్ చేసి చూద్దాం. ఆన్ చేశాను, రెడ్ నుంచి గ్రీన్కి అయితే వెళ్ళింది లైట్, బట్ పిక్చర్ ఓకే, పిక్చర్ వచ్చింది. జస్ట్ అలాగా మెరుపులాగా ఫ్లాష్ అయ్యి మళ్ళీ రెడ్ ఇండికేషన్లోకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇంకోసారి ఆన్ చేద్దాం. మళ్ళీ ఆగిపోయింది. సో టోటల్గా ఓపెన్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మనం ఈ టోటల్గా ఓపెన్ చేసే ముందు మీకు చెప్తాను, మనకి లోపల ఉండే మదర్ బోర్డు మోడల్ నెంబర్ బట్టి మనకి గూగుల్లో వాటి యొక్క టెస్ట్ పాయింట్స్ అనేది మనకి అవైలబిలిటీగా ఉంటాయి గూగుల్లో. ఇప్పుడు దీని మోడల్ నెంబర్ వచ్చేసరికి TR83671. ఈ మోడల్ నెంబర్ గూగుల్లో మనకి ఇలా డేటా షీట్ కానీ లేదనుకుంటే టెస్ట్ పాయింట్స్ ఇమేజెస్ అనుకుంటా మనకి వస్తాయన్నమాట. నేనైతే కనుక ఎప్పుడు కూడా నేను రిపేర్ చేసేటప్పుడు టెస్ట్ పాయింట్స్ ఇమేజెస్ మాత్రమే నేను డౌన్లోడ్ చేసుకుంటాను. నేను దాన్ని బట్టి వోల్టేజ్లు మొత్తం కూడా నేను చక్కగా పిన్ టు పిన్ చక్కగా చెక్ చేసుకుంటాను. నేను సేమ్ ఇప్పుడు మీకు కూడా అదే మెథడ్ చెప్తున్నాను, మీరు కూడా అదే ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్ చూసారా, ఇది మనకి పైన ఈ ఇమేజ్లో ఎటువంటి వోల్టేజ్లు ఎక్కడెక్కడ ఉన్నాయో చూపిస్తున్నాయి మదర్ బోర్డులో. నేను ఇలాగే డౌన్లోడ్ చేసుకుని ఆ పిన్స్ని వాడు ఎక్కడైతే ఏరో మార్క్స్ చూపించాడో ఆ ప్లేస్లో నేను మల్టీమీటర్ మీద వోల్టేజ్లు చెక్ చేసుకుంటాను. ఎక్కడైనా వోల్టేజ్ మిస్ అయితే దాన్ని బట్టి నేను ప్రాబ్లం అనేది చేయడానికి ట్రై చేస్తాను. ఈ ఇమేజ్లో నేను డౌన్లోడ్ చేసుకొని ఆ టెస్ట్ పాయింట్స్ అనేది గుర్తించడం జరిగింది. సో ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇంట్లో టీవీ రిపేర్ వచ్చినా లేదా కొత్తగా ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అవుతున్న టెక్నీషియన్స్కి చెప్తున్నాను, మీరు ప్రాబ్లం బట్టి దాని యొక్క వోల్టేజ్ తెలుసుకోవాలనుకుంటే మనకి గూగుల్లో అవైలబిలిటీ ఉంటాయి. దాని యొక్క మోడల్ నెంబర్ కొడితే మనకి పీడిఎఫ్ లేదా ఇమేజెస్ రెండు దొరుకుతాయి. నేనైతే కనుక ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకుంటాను, ఎందుకంటే కంఫర్టబుల్గా ఉంటుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న అందరికీ చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో ఓకే, వీడియోలోకి వెళ్దాం. నేను ఇమేజ్లో చూసిన టెస్ట్ పాయింట్స్ ప్రకారంగా నేను స్టెప్ బై స్టెప్గా వోల్టేజ్ చెక్ చేస్తున్నాను. 12 volts సప్లై ఓకే, 5 volts ఓకే, 3.0 ఓకే, 1.0 ఓకే. బట్ మనకి వోల్టేజ్లన్నీ ఓకే, బట్ స్టాండ్ బై రిలీజ్ చేసినప్పుడు వోల్టేజ్లు ఏదైనా తగ్గుతున్నాయేవో గమనిద్దాం. నాకు కొద్దిగా 3.0 వోల్టేజ్ కొంచెం అప్ అండ్ డౌన్ అవుతున్నట్టు కనిపిస్తుంది. సో ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం. త్రీ 3.0 మీద డౌట్ ఉంది నాకు. మనం చెక్ చేసేటప్పుడు ఇప్పుడు చెక్ చేసిన వోల్టేజ్లు అన్నీ కూడా ఎప్పుడు కూడా సెట్ ఆఫ్లో ఉన్నా ఆన్లో ఉన్నా స్టేబుల్గా వోల్టేజెస్ అనేవి చూపించాలి. బట్ ఇక్కడ చూపించట్లేదు చూడండి. మనకి స్టాండ్ బై రిలీజ్ చేసినప్పుడు వోల్టేజ్ అనేది 2.8కి డ్రాప్ అయింది. 3 volts ఉండాల్సిన వోల్టేజ్ కాస్త 2.8కి డ్రాప్ అవడం అయితే గమనించాను. సో దీనికి మనం 2.8కి వోల్టేజ్ అనేది డ్రాప్ అవడం వల్లే మనకి స్టాండ్ బై ప్రాబ్లం అనేది. మనం ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. మనకి బక్ బోర్డ్స్ అనేది అవైలబిలిటీ ఉన్నాయి మార్కెట్లో. ఇది 5 నుంచి 15 volts దాకా ఇన్పుట్ ఇవ్వచ్చు. అవుట్పుట్ వచ్చేసరికి అంటే స్టెప్ డౌన్ అనమాట. ఇది స్టెప్ డౌన్ బగ్ అంటారు దీన్ని. 1.5, 1.8, 2.5, 3.3, 5 volts దాకా ఇది మనం ఇచ్చిన వోల్టేజ్ కన్నా తగ్గించి అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. మనకి ఈ సందర్భంలో ఇప్పుడున్న ప్రాబ్లంలో దీన్ని దీని గురించి చెప్పుకుంటాం, మీకు ఎంతో కొంత అర్థమై ఉంటుంది.
మనకున్న ప్రాబ్లం వచ్చేసరికి 3.0 వోల్టేజ్ అనేది మనకి ప్రాబ్లం. సో ఆ ప్లేస్లో మనకి అవైలబిలిటీ ఉన్న ఈ స్టెప్ డౌన్ బగ్ని మనం తీసేద్దాం. స్టెప్ డౌన్ బగ్కి ఇన్పుట్ వోల్టేజ్ చెప్పాను కదా ఫ్రెండ్స్, 5 నుంచి 15 వోల్ట్స్ దాకా మనం ఈ వోల్టేజ్ని దీనికి ఇన్పుట్ అనేది ఇవ్వచ్చు అని చెప్పాను కదా మీకు. సో మీరు ఆల్రెడీ తెలుసు, మనం ఈ మదర్ బోర్డ్ని మనం డేటా షీట్ తీసుకున్నప్పుడు ఇన్పుట్ వోల్టేజ్ 12 వోల్ట్స్ ఉంది అలాగో. సో మనం ఇన్పుట్ 12 వోల్ట్స్ ఉంది, 5 ఉంది. సో మన ఇన్పుట్ 12 వోల్ట్స్ తీసుకుందాం, ఎందుకంటే మనం 15 వోల్ట్స్ దాకా ఇచ్చుకోవచ్చు కాబట్టి 12 ఇవ్వచ్చు. బట్ మనం 5 కావాలంటే 5 అని ఇవ్వచ్చు ఇన్పుట్. మనం ఏ వోల్టేజ్ ఇచ్చినా మనకి అవుట్పుట్ సరికి తగ్గించి వస్తుంది. ఎక్కడ దాకా 5 వోల్ట్స్ దాకా మనకి తగ్గించి వస్తుంది. మనకు కావాల్సిన వోల్టేజ్ వచ్చేసరికి 3.0 వోల్టేజ్ కాబట్టి, అంటే 5 కన్నా మనకి తక్కువ వోల్టేజ్, బట్ 5 ఇచ్చి కూడా మనం తగ్గించుకోవచ్చు. సో మనం 12 వోల్ట్స్ ఇన్పుట్ ఇస్తున్నాం. సో మనకి కావాల్సిన 3.0 వోల్టేజ్ అనేది మనకి స్టాండ్ బై ఎల్ఈడి చేసినప్పుడు తగ్గుతుంది కాబట్టి, ఎక్కడైతే స్టాండ్ బై వోల్టేజ్ తగ్గుతున్న 3.0 వోల్టేజ్ ఉందో ఆ ప్లేస్లో మనం ఈ బగ్ బోర్డ్ తీసేసుకొని షోల్డింగ్ చేసుకుందాం. టెస్ట్ పాయింట్లో చూపించిన 3.0 వోల్టేజ్ ప్లేస్లోనే నేను ఈ షోల్డింగ్ చేయడం జరుగుతుంది. మనకి ఏదో గూగుల్లో డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఏదైతే మనకి టెస్ట్ పాయింట్స్ చూపించారో ఆ ప్లేస్లో 3.0 వోల్టేజ్ పిన్ ప్లేస్లో నేను ఈ బగ్ బోర్డ్ ఎక్కడి నుంచో వచ్చిన అవుట్పుట్ని 3.0 వోల్టేజ్ని నేను షోల్డింగ్ చేశాను. సో ఒకసారి మనం సెట్ కండిషన్ ఏంటి చూద్దాం, ప్రాబ్లం సాల్వ్ అయిందా లేదా. సాల్వ్ అయినట్టు అనిపిస్తుంది. మనకి మామూలుగా కస్టమర్ మనకి ఇచ్చినప్పుడు హయ్యర్ లోగో పడి బ్లూ స్క్రీన్ దాకా రాలేదు, జస్ట్ అలా స్టాండ్ బై ఇచ్చే వెంటనే రెడ్ లైట్లోకి వెళ్ళిపోయింది. బట్ ప్రాబ్లం ఈజ్ ఓకే. అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారా, మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మనకి టెస్ట్ పాయింట్ ప్లేస్లో ఏ వోల్టేజ్ అయినా సరే స్టేబుల్గా ఉంటేనే సెట్ అనేది ఆల్మోస్ట్ మొత్తం కండిషనింగ్ ఉంటుంది అనమాట. మనకి డ్రాపింగ్ వోల్టేజ్ వచ్చినప్పుడు ఈ ప్రాబ్లం వస్తుంది. సో ఫ్రెండ్స్ నేను పర్ఫెక్ట్గా దాన్ని బగ్ బౌండ్ ఫిక్స్ చేశాను. దాని యొక్క ఇమేజెస్ ఇవి చూసారా ఫ్రెండ్స్. దీన్ని నేను ఇలాగ స్టేబుల్గా అటు ఇటు బగ్ బోర్డ్ని తీయకుండా అలాగా 2-వే టైప్ వేసి అతికిచ్చాను అనమాట. ఓకే అయిపోయింది కాబట్టి బిగిచ్చేద్దాం. బిగిచ్చేసిన తర్వాత వీడియో ఇది ఓకే, సెట్ ఈజ్ 100% పర్ఫెక్ట్గా ఓకే అయింది. ప్లీజ్ మన ఛానల్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. పర్సనల్గా మనల్ని అప్రోచ్ అవ్వాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్స్ 8247883011